హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజరసగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు శ్రావణ మాసం 2వ శుక్రవారం కదా. ఇవాళ మేము మాత్రం టెంపుల్కి వెళ్ళామన్నమాట. సంతోష్ మాత టెంపుల్కి, శ్రీ పద్మాక్షి అమ్మవారి టెంపుల్కి. ఈ రెండుని హనంకొండలోనే. సో ముందైతే మేము పద్మాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఆటోలో వచ్చినామన్నమాట. కొండపై వరకు తీసుకొచ్చేసిండ్రు. ఇక్కడి నుంచి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూస్తుంటే. అంతకుముందు రోడ్ లేకుండా అనమాట, గుండం అనమాట. ఇక్కడే మేము బతుకమ్మలు ఆడితే ఇంట్లోనే వేస్తామన్నమాట. బతుకమ్మ తల్లి విగ్రహము, తల్లి కూతురు బతుకమ్మ ఎత్తుకున్న బొమ్మ ఉంటుంది అనమాట. ఇక్కడ కమలాలు చూడండి వీళ్ళు అమ్ముతున్నారు పద్మాక్షి అమ్మవారికి పెట్టడానికి, కానీ ఎవరు కొనట్లేదు. సో చాలా బాధ అనిపించింది. వేరే టెంపుల్ దగ్గర అయితే ఎగబడి ఉంటారు, ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు. ఇంకా చిన్న మెట్లు ఎక్కుతున్నాము. అంతకుముందు అయితే మేము దాదాపు వెళ్ళక ఒక 30 years అవుతుంది కావచ్చు. ఎక్కడెక్కడో వస్తున్నారు కానీ మేము వెళ్ళడానికి మాత్రం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళినాం అనమాట. నా చిన్నప్పుడు మాత్రం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోను దసరా రోజు మా నాన్న తీసుకెళ్ళేదనమాట నన్ను టెంపుల్కి. చక్కగా నా పెళ్ళైన తర్వాత కూడా మా సోని పుట్టినాక కూడా వెళ్ళాను. ఇంకా మా డాలి పుట్టినాక వెళ్ళలేదు. సో ఇట్లా మెట్లు ఎక్కుతుంటే ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణము. చుట్టూ పచ్చటి కొండలు, చాలా ఇక్కడ అన్ని సీతాఫలం చెట్లు ఉంటాయి అన్నమాట. చాలా తీసేసిండ్రు. ఎక్కడి నుంచి చూడండి ఎంత బాగుందో, చల్లటి గాలి ఇస్తుంది, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా సో దాదాపు పైకి వచ్చేసినాము. ఇంకా రేవతిని, ఆ మల్లికాంబ చిన్నమ్మ, నేను, మా కవిత, చంద్ర అని మా తోటకోళ్ళు ఎత్తుతాను కూడా. ఇంకా ఈ చిన్నమ్మ తిరుపతికి వచ్చేసింది కదా. మేమందరం ఒక దాదాపు 10 మంది అనుకున్నాం, కానీ కొందరేమో భద్రకాళమ్మ టెంపుల్కి వెళ్ళారు. ఇంకా మేమేమో పద్మాక్షి అమ్మకి వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా పైకి అయితే వచ్చేసినాము. ఇక్కడ పైకి వెళ్ళినాక అక్కడ కొత్త నిలబడ్డాడు కదా, అమ్మ తల ముడుచుకోండి అమ్మ, చుట్టూ వీరబోయొద్దు, ముడేసుకోవాలి అని చెప్తున్నారు అందరికీ. సో ఇట్లా పోంటేలు వేసుకున్న వాళ్ళు ముడిచేసుకున్నారనమాట. చూడండి ఎట్లా కనపడుతుందో. సో కాళ్ళు కడుక్కొని మేము ఇంకా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దామని వెళ్ళామన్నమాట. నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఈ చుట్టూ వెళ్ళాలంటే దారి లేకుండా అనమాట, బండల మీద కాళ్ళు పెట్టి వెళ్ళేదాన్ని. అన్ని సీతాఫలం చెట్లు ఇట్లా పండిపోయి ఇట్లా చెట్టు మీదనే దొరికేవన్నమాట అప్పుడు వెళ్తే. ఇప్పుడేమో కొంచెం దారి వెడల్పు చేసారు, నీట్గా ఉన్నాయి. కొండలు చూడండి ఎట్లా ఉన్నాయి. అప్పుడు వెళ్ళాలంటే భయం వేసేది. ఇంకా చాలా సంవత్సరాల నుంచి చాలామంది వెళ్తున్నారు, కానీ నేనే వెళ్ళలేదు, వీలవ్వలేదు అనమాట. ఇంకా ఇంత దగ్గరలోనే కూతబెట్టి దూరంలోనే మాకైతే పద్మాక్షి అమ్మవారి టెంపుల్. ఇంకా వెనకాల చూడండి ఎట్లా ఉన్నాయి బండలు. మట్టి అంతా పోయిందనమాట వర్షాలకి, ఓన్లీ రాళ్ళు మాత్రమే మిగిలినాయి. ఇంకా ఇక్కడ కూడా మెట్లకి, ప్రతి మెట్టికి కొందరు బొట్లు అవి పెడుతున్నారు, పసుపు కుంకుమలు రాసి. ఇక్కడేమో ధ్యానం చేసుకుంటున్నారనమాట. ఎవరో ఫొటోస్ తెచ్చిపెట్టారు చూడండి. ఇక్కడ కూడా పాత ఫొటోస్ అట్లా పెట్టకూడదు కదా. సో ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాడు అతను. ఇక్కడ యోగ నిద్రలో ఉన్నాడు మన వినాయకుడు. చక్కగా చూడండి, ఇంకా చక్కగా పడుకొని ఉన్నాడు. అంతకుముందు నేను చూసినప్పుడు ఏమి విగ్రహాలు అవి లేకుండా ఇవన్నీ సీతాఫలం చెట్లు ఉండేది. కొంచెం భయం అనిపించేది అనమాట. ఓన్లీ దసరా నాడు మాత్రము చాలా జనం వచ్చి అప్పుడు సందడిగా ఉండేది. అప్పుడు దసరా రోజు ఏంటంటే ఇవన్నీ గుళ్ళు తిరిగి సిద్ధేశ్వరాలయ, పద్మాక్షి అమ్మవారు, పాలపిట్ట అవి ఇవన్నీ చూసి అప్పుడు వచ్చేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు రావణాసురుని బొమ్మ కాలుస్తున్నారు, ఇవే జరిగిపోతుంది. టెంపుల్కి ఎవరు వెళ్ళట్లేదు. ఇంకా ఇక్కడ కూడా చూడండి రాళ్ళని పేర్చిండ్రు ఇల్లులు కట్టుకోవడానికని. సో ఎవరి కోరికలు వాళ్ళవి కదా, మనం అలా అనకూడదు. ఇంకా టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాం కదా. మా కవిత ముందు నడుస్తుంది, ఇంకా పిన్ని వాళ్ళు కూడా ముందు నడుస్తున్నారు. ఇంకా చూడండి పైకి ఎట్లా ఉన్నాయో. వర్షం పడుతుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా సందుల నుంచి వాటర్ వచ్చి అవి దారాలు చూడండి ఎట్లా కనపడుతున్నాయో, వర్షం దారులు. ఇంకా ఈ గుట్టకు వెనక వైపు మేము వనభోజనాలకు వెళ్తామన్నమాట. శ్రావణ మాసమైన ఆషాఢమైన. ఇక్కడ మాత్రం టెంకాయలు కొడుతున్నారు పక్కకి. సో వాళ్ళు టెంకాయలు తెచ్చిండ్రు, కొట్టిండ్రనమాట. నేను టెంకాయలు అవి తీసుకెళ్ళలే, తొందరగా వెళ్ళినాం కదా. ఆ డబ్బులు హుండీలోనే వేసినామన్నమాట.
ఇంకా జనం ఇట్లా లైన్లో ఉన్నారు. ఇంకా అర్చనలు అవి ఇవి చేపిస్తున్నారు. ఇంకా మేము మామూలుగా లైన్లోనే వెళ్ళాం. ఇక్కడేమో అమ్మవారిని మాత్రం తీయలేదన్నమాట, ఫోన్లో లేదు. చాలా బాగుంది. ఈ అమ్మవారి స్పెషల్ ఏంటంటే రోజుకు 3 రకాలుగా కనపడతారనమాట. తను ఆమె చెక్కిళ్ళు అట్లా కనపడతాయి. ప్రొద్దున బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం రుద్రాలుగా ఆ చెక్కిళ్ళని చూడాలంట. సో ఒకసారి వెళ్ళాల్సిందే ఇంకా తప్పకుండా. ఇంకా దర్శనం చేసుకున్నాం. ఇంకా తీర్థం తీసుకొని వచ్చేసి అట్లా కూర్చున్నాం అనమాట. పైనుంచి చూస్తూ ఉంటే మా ఇల్లు ఎక్కడ కనపడుతుందా అని మేము చూస్తున్నాం అనమాట. చల్ల గాలి చాలా బాగా అనిపించింది. ఒక 1/2 అవర్ కూర్చున్నాం అనమాట. ఇంకా చిన్నగా దిగుతున్నాం. మా కవిత దిగుతుంది. ముందు వెళ్ళే వాళ్ళు ముందు వెళ్ళిండ్రు వాళ్ళు. ఇంకా మేము చిన్నగా అటు ఇటు చూస్తూ ఉన్నాం అనమాట. గాలి మాత్రం చాలా వస్తుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా ఎప్పుడైనా వెళ్తే చక్కగా పొద్దున వెళ్ళి నెమ్మదిగా కూర్చొని రావాలి. ఇంకా మేము వేరే టెంపుల్కి వెళ్దాం అన్నట్టు త్వరగా వచ్చేసినాము. అప్పటికి ఇక 11:30 అట్లా అవుతుంది. ఇంకా కింద నుంచి కూడా మెట్లకి బొట్లు పెడుతున్నారనమాట, మెట్టుకి. ఇంకా అంతకుముందు చిన్నగా రాళ్లతో కొంచెం చెక్కినట్టు ఉండేదన్నమాట. ఇంకా మా చంద్ర తోటికోళ్ళని చెప్పినాను కదా, ఫోటో తీయక్క అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి నిలబడింది అనమాట. తీస్తాను లేవని చెప్పేసి ఒక ఫోటో తీసినాను. మాతో కాళేశ్వరం కూడా వచ్చింది తను. ఇంకా మా కవిత వస్తుంది. ఇంకా ఇక్కడి వరకు చక్కగా దారైంది, ఆటో వస్తుంది అనమాట. ఇంకా కొంచెమే మెట్లు ఎక్కాలి చక్కగా. ఇంకా ఆటోలో కూర్చొని మళ్ళీ హంటర్ రోడ్లో సంతోష్ మాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా వెళ్ళక దాదాపు ఒక 20 years అవుతుందన్నమాట. అంతకుముందు అంటే నేను సంతోష్ మాత అమ్మవారిని చాలా సంవత్సరాలు ఉపవాసం ఉండి చేసేది. ఇంకా పద్మాక్ష అమ్మవారి గుండం చూడండి, అప్పుడు ఆ కంచె అది ఏమి ఉండదన్నమాట. దసరా అప్పుడు ఉండేది. అప్పుడైతే ఇక నడిచే వెళ్ళే వాళ్ళం మేము మా ఇంటి దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్కి. ఉపవాసం ఉంటాం కదా, టైంపాస్ కన్నట్టు మధ్యాహ్నం చక్కగా నడిచి వెళ్ళి భజన చేసుకొని చూసి వచ్చేవాళ్ళం అనమాట ఈవినింగ్ వరకు. ఇంకొక 20 సంవత్సరాలకు వెళ్ళినాను అనమాట. చాలా మారిపోయింది టెంపుల్. అప్పుడు మేము వరంగల్ వెళ్ళి అక్కడ బస్ దిగి నడిచి వెళ్ళేవాళ్ళం. ఈ ప్రాంతం అంతా తుమ్మ చెట్లు అవి ఉండి ఘోరంగా ఉండేది. సో ఇక్కడ అమ్మవారు ఆమె ఉంది కదా, తనే నెలకొల్పిందనమాట. ఆమెకు కల్లో కనిపించి ఇట్లా నేను వెలిసిన అని చెప్పిందట తను. ఆమె అట్లా చెప్తే ఇక కోమటోళ్ళంతా కలిసి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించిందనమాట, సంతోష్ మాత టెంపుల్ని. ఆ అమ్మ చాలా సంవత్సరాలు కొంచెం ఏమైనా అడుక్కుంటే మనకు చెప్పేది, బాగుండేదన్నమాట. చక్కగా నవ్వుకుంటా మాట్లాడుతూ చెప్పేది, చాలా మంచిగా జరిగేదన్నమాట. ఇంకో ఆయనేమో గడ్డం ఉన్నతను వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలన్నమాట. ఇంకా వాళ్ళ కొడుకు, ఆ అమ్మ కూడా చనిపోయింది, దారా రాజ్యలక్ష్మి అని. వాళ్ళ కొడుకేమో కరోనా అప్పుడు చనిపోయిందట. వాళ్ళ కోడలు ఉందన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ డైరెక్ట్ వెళ్ళే వాళ్ళం. ఒకప్పుడైతే కూర్చొని చక్కగా భజన చేసి ఉండి వచ్చేవాళ్ళము. ఇంకా ఇప్పుడేమో ఇట్లా నిలబడితే ఈ గోడలు అవి ఏమి ఉండకుండా ఓన్లీ టెంపుల్ వరకే ఉండేది. భద్రకాళి అమ్మవారు కనపడేది, చెరువు మొత్తం కనపడేది అనమాట. భద్రకాళి అమ్మవారి టెంపుల్ నుంచి చూస్తే సంతోష్ మాత అమ్మవారి టెంపుల్ కనపడేది. అంత బాగుండేది అనమాట. ఇప్పుడు అంతగా గుడి అది జరిగిపోయింది, కట్టేసిండ్రు. సో బిల్డింగ్లు, స్వెటర్స్ అవి మొత్తము చాలా ఉందన్నమాట. ఇంకా అట్లా ఉంది. బయటకి చూడండి ఎట్లా ఉందో అమ్మవారి టెంపుల్. సో టెంపుల్లోకి వెళ్ళినాం, దర్శనం చేసుకున్నాం. ఎందుకో అమ్మవారిని తీయాలనిపించలే, చాలా బాగుంది. రూపాయల దండలు అవి వేస్తారు. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కమల్ సాగర్. థ్యాంక్ యూ అండి. చాలా సింపుల్ వీడియో.